ఉత్తరేణి మనకి ముళ్ళు ముళ్ళుగా ఉంటాయి. ఉత్తరేణి విశిష్టతతో ఇంత కాడలాగా ఉంటుంది. దానికి ఇలా అన్నప్పుడు ఉత్తరేణి విశిష్టత గీరుకొని మనకు చేతులు కంటుకుంటూ ఉంటాయి. ఉత్తరాయణ విశిష్టత దీనికి మహావిశిష్టతగా పరమశివుని మెప్పు పొందడానికి, అంతే దంపతులు ఉంటారు కదా, సుఖ సంతోషాలతో ఉండాలి కదా. మనం సుఖ సంతోషాల దాంపత్యాల విశిష్టతగా మనకి పిల్లలు అందరూ ఉంటారు కదా, వారి వృద్ధిని పెంపొందించుకోవడానికి ఉత్తరేణి జల విశిష్టత అంటారు. దీనికి ఉత్తరేణి ఆ కాడని జల విశిష్టతలో వేసి కార్తీక మాసం పరమశివుడికి మహాప్రీతికరమైన విశిష్టతగా సుఖ సంతోషాల విశిష్టతగా దోహదపడుతూ దీన్ని ఆ జల విశిష్టతలు కలిపి సోమవారం విశిష్టతగా పరమ శివుడికి లింగాకృతమైన శివుడికి అభిషేకం చేసిన వారికి సుఖ సంతోషాలతో వర్ధిల్లుతూ దాంపత్యాల వృద్ధితో, అంటే తెలియని దంపతుల మధ్యలో కూడా కలహాలు వస్తూ ఉంటాయి. ఆ కలహాలు తొలగిపోవటమే కాక ఇద్దరు అన్యోన్య దాంపత్యాలతో పాటు పిల్లలతో పాటు సుఖ సంతోషాలని పెంపొందించుకోవడానికి ఉత్తరేణి విశిష్టంగా మహిళతో దోహదపడుతూ ఉంటుంది. దీనికి మంచి యోగదాయకమైనది కార్తీక సోమవారం రోజు ఉత్తరేణి అభిషేకం గావించిన వాళ్ళకి సిరి సంపదలు భోగభాగ్యాలు చేకూరుతూ ఉంటాయి. ఎప్పుడు చేసినా సరే కొంతమంది తెలియకుండా గొడవలు పడుతుంటారు. ఎందుకు పడుతున్నారో కూడా తెలియదు, అది ఎందుకు కొట్టుకుంటున్నారో కూడా తెలియదు, ఎందుకు చికాకులు వస్తున్నాయి ఇంట్లో కూడా తెలియదు. వారి చికాకులు గిలకాకులు అన్ని తొలగిపోయి చక్కగా పిల్లలతో గొడవలు అడుగుతూ పిల్లలు ఎందుకు కొడతారో తెలియదు, భార్యను ఎందుకు తిడతారో తెలియదు, వీళ్ళందరికీ ఇద్దరు కలహాలు పడుతూ ఉంటుంటారు. ఈ కలహాలు తొలగిపోయి సుఖ దాంపత్యాన్ని పెంపొందించుకోవడానికి ఈ ఉత్తరేణి విశిష్టత అభిషేకం శివునికి చేసిన సర్వ సౌఖ్యాలు పొందుతూ మంచి యోగదాయకంగా స్థిర సంపదలతో తొలయాడుతూ దాంపత్యాలు మహావిశిష్టంగా యోగదాయకంగా